సంవత్సరానికి అంత ప్రత్యేకత ఏంటి గురువుగారు? ఈ అష్ట సంవత్సరానికి 12 సంవత్సరాలు ఒక్క మారు ఈ యొక్క పుష్కర కాలం వస్తుంది. పురోహితులకు, అర్చకులకు, మహాపండితులకు ఏదైనా ఖర్చు తగ్గే ఆర్థిక వెసులుబాటు ఉంటే బాగుంటుంది. 1,00,000 రూపాయలు వైదిక వృత్తి కుటుంబాలకు మాత్రం రాయితీ ఇవ్వగలనండి. మానస సరోవరం వద్ద ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? గణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం, లక్ష్మీ హోమం, ఆ తర్వాత సుదర్శన హోమం, ఇలాంటి హోమాలు, రుద్ర హోమం. నమస్కారం. కైలాస మానస సరోవర యాత్ర ప్రతి ఒక్కరికి ఈ యాత్ర చేయాలని కోరికగా ఉంటుంది. నాకు కూడా కైలాస యాత్ర చేయాలని చిరకాల వాంఛ. ఇప్పటికే 9 సార్లు యాత్రని పూర్తి చేసుకున్న అదృష్టవంతులు బ్రహ్మశ్రీ నందిబట్ల సత్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. సంపూర్ణ కైలాస యాత్ర విశేషాలేంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, ఈ 2026 సంవత్సరంలో కైలాస యాత్ర చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితం అని చెప్తున్నారు. ఈ సంవత్సరానికి అంత ప్రత్యేకత ఏంటి గురువుగారు? ప్రతి ఒక్క నదీ తీరానికి 12 సంవత్సరాలు పుష్కర కాలం వస్తుందండి. ఆ పుష్కర కాలం వచ్చి దేవగురువు గురుడితో యుక్తంగా 33 కోట్ల దేవతలు అక్కడ నదీ తీరంలో సంచరిస్తుంటారని, ఆ దేవతలను ఆరాధన చేయటం వల్ల మనకు ముక్తి పొందుతుందని, ఇహము పరము కలుగుతుందని శాస్త్ర ప్రమాణం, ఆర్యోక్తి. కానీ ఇక్కడ మానసరోవరానికి జైనులు కానీ బౌద్ధులు కానీ వీళ్ళ మతాలందరికీ కూడా అశ్వ సంవత్సరం అంటారు. ఈ అష్ట సంవత్సరానికి 12 సంవత్సరాలు ఒక్క మారు ఈ యొక్క పుష్కర కాలం వస్తుంది. 12 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఈ యొక్క 2026 సంవత్సరంలో ప్రయాణం చేస్తే ఆ 12 సంవత్సరాల ఫలితం లభిస్తుందనే యొక్క ప్రమాణం ఉందండి. తద్వారా మనం ఒక్క మారు వెళ్ళొస్తే 12 సంవత్సరాలు చేసినంత ఫలితం. ఇప్పుడు నేను చూడండి 11 సార్లు 12 సార్లు వెళ్ళాలంటే ఇంత ఆయాసపడుతున్నాను. కానీ దేవ ప్రమాణంగా ఒక్క మారు కనుక ప్రయాణం చేస్తే 12 సంవత్సరాల పాటు మనం అంత ఫలితం లభిస్తుందని ఉందని, అందువల్లే ఆ ఆతృతతో ఈ సంవత్సరం అందరూ వెళ్ళాలి, మేము వెళ్ళాలి అని తపన తాపత్రయంతో జనాలంతా ఉన్నారండి. మనము 2026 సంవత్సరం కనుక ప్రయాణం కైలాస యాత్ర చేసినట్టయితే ఆ కైలాస యాత్ర 12 మార్లు యాత్ర చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ సంవత్సరం అంతటి ఫలితం వస్తుందని మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. అందువల్ల 12 సంవత్సరాల యాత్ర ఒక్క సంవత్సరంలోనే ఆ ఫలాన్ని పొందగలిగిన శక్తి ఈ యాత్రలో ఉందని నా అనుభవం అండి. గురువుగారు, కైలాస యాత్ర ఒకప్పుడు మన భరతవర్షం, భరతఖండం, జంబూ ద్వీపంలో ఉండేది. కానీ ఇప్పుడు టిబెట్లో చైనా వారి ఆధీనంలో ఉంది కదా, మరి పర్మిట్లు, వీసాలు ఎలా తీసుకోవాలి? ఈ సంకల్పం మాత్రం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారానే, భరత్ కుమార్ అధినేత అండి దీనికి, ఆయన ద్వారానే సంకల్పించాము. ఈ 3 పర్యాయాలు వారి ద్వారానే వెళ్ళి రావాలనే సంకల్పంలో ఉన్నానండి. అందరికంటే కూడా ఎందరూ ఏ విధంగా ఉండబడేటువంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేపాల్ వరకు, నేపాల్ నుంచో లేకపోతే కాఠ్మండు నుంచో లక్నోను అంతవరకు కూడా ఏజెంట్గా తీసుకొని ఇక్కడి నుంచి తీసుకొని అక్కడ ఉండేటువంటి ఏజెంట్లు మొత్తం ఉంటారండి అక్కడ. ఇక్కడి నుంచి నేపాల్ టు మానస సరోవరం, లక్నో టు మానస సరోవరం, ఇటువంటి ఏజెంట్లను వాళ్ళు చూసి ఈ భక్తులందరూ తీసుకొని వాళ్ళకి అప్పగిచ్చేస్తారండి. వీళ్ళు ఇక్కడ వచ్చేస్తారు, వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ తర్వాత ఏం జరుగుతుందో వాడికి తెలియదు, వీడికి తెలియదండి. కానీ భరత్ కుమార్ అనేవాడు అట్లా కాదండి. ప్రతి రూట్లో, ప్రతి టూర్లో ఆయన ఉండి మొత్తం భక్తులతో పాటే ఉండి చూయించి తిరిగి తీసుకొచ్చి మళ్ళా తెంచేంత వరకు ఆయన బాధ్యతగా స్వీకరిస్తారు. కాబట్టి ఆయన యందు నాకు ఆసక్తి, ఆయన యందు ఉండబడేటువంటి కృతజ్ఞతాభావం, ఒక దృఢ విశ్వాసం. నాకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కానీ ఆయన తలుచుకొని పరిష్కారం చేయగలడు. గతంలో నాకు తెలిసినంత వరకు అతనికి ఒకసారి ఇలాగే ఆయన ప్రయాణంలో ఒక హార్ట్ పేషెంట్ వస్తే కూడా ఇబ్బంది అయితే కూడా మొత్తం ఛేదించి ఆయన దగ్గరుండి హాస్పిటల్లో చేర్చి మళ్ళీ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేంత వరకు ఆయనకు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని ఉన్నాడండి. అటువంటి వాళ్ళు దేవుడు ఎక్కడో లేడయ్యా, భరతు నీలోనే ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు నా కళ్ళ ముందరే చెప్పి నమస్కారం చేసిన పోయిన వాళ్ళు ఉన్నారండి. అటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడు కాబట్టే గాయత్రి టూర్స్ ద్వారానే వెళ్ళాలనే సంకల్పం, దృఢ సంకల్పం ఉందండి. అందుకనే దీనికే ఎక్కువ మక్కువ నేను చూపిస్తున్నానండి. నేను చూపించడమే కాకుండా నాకు తెలిసినటువంటి బంధువులు, తెలిసినటువంటి భక్తులు, తెలిసినటువంటి పురోహిత వర్గంలో ఉన్నవాళ్ళు అందరికీ నేను చెప్తున్నానండి. గురువుగారు, మొన్న కార్తీక మాసంలో మా ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్నప్పుడు మా ఇంటి పురోహితులు మహన్యాసం చెప్తూ ఒక శ్లోకంలో కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే అని వచ్చినప్పుడు నాకు కైలాస యాత్ర చేయాలని ఉంది అని ఆయనతో చెప్పాను.
ఆయన కూడా నాకు వెళ్ళాలి అని ఉంది అని ప్రస్తావించారు. కానీ నేను అంత డబ్బు ఖర్చు పెట్టలేనమ్మా అని బాధపడ్డారు. ఒక్క పురోహితుడు కైలాసయాత్ర చేస్తే ఎంతోమంది వారి యజమానులకి కైలాసయాత్ర గురించి చాలా గొప్పగా వివరిస్తారు కదా. అటువంటి పురోహితులకు, అర్చకులకు, మహాపండితులకు ఏదైనా ఖర్చు తగ్గే ఆర్థిక వెసులుబాటు ఉంటే బాగుంటుంది అనిపించింది. తప్పకుండా వైదిక వృత్తిలో ఉన్నవాళ్ళు, గుడి పూజారులు కానివ్వండి, వేదాధ్యయనం చేసిన పండితులు కానివ్వండి, స్మర్తలు కానివ్వండి, వాళ్ళు ఎవరైనా కైలాసమాన సరోవరం వెళ్ళాలి అనేటువంటి భావన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా నన్ను ఒక్కసారి సంప్రదించండి. నాకు హితుడు మరి అటువంటి యొక్క భరత్ కుమార్ను కూడా నేను సంప్రదించి మీ ప్రయాణానికి నా చేయూతనిచ్చే సహకారం ఉన్న టికెట్ దాని వ్యాల్యూడ్ మీద ప్రకారంగా చూసుకొని 1,00,000 రూపాయలు వైదిక వృత్తి కుటుంబాలకు మాత్రం రాయితీ ఇవ్వగలనండి. నాకు ఆత్మవిశ్వాసం ఉంది. నా మాట ఎందు కృతజ్ఞతాభావంతో ఆయన కూడా ఒప్పుకుంటాడనే ఆత్మవిశ్వాసం ఉంది. మీరు ఎవరైనా సరే, అయ్యా నేను పురోహితునండి, నేను వెళ్ళాలని ఉందండి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి అని వచ్చిన వాళ్ళందరిలో మీకు ఎవ్వరు వచ్చినా 1,00,000 రూపాయల వరకు మేము రాయితీ ఇచ్చి మేము ప్రయాణం చేయించగలమండి. అటువంటి ప్రయాణం చేయించడానికి మనం సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. గురువుగారు, మానస సరోవరం వద్ద ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? మామూలుగా మహాన్ సరోవరం అంటే మహాన్యాసం చెప్తామండి. రావణ ప్రీతిగా, ఈశ్వరుడి యొక్క ప్రీతిగా, రావణ బ్రహ్మ సృష్టికర్త కనుక ఆయన చేసినటువంటి యొక్క సంకల్పం, మహాసంకల్పం, మహాన్యాసం చెప్పి నమ్మకం పూర్తిగాను చెమక ఒక అధ్యాయం అలా 11 మార్లు అభిషేకం చేస్తామండి. అభిషేకం అవ్వడంతోనే వాళ్ళందరికీ కూడా తీర్థప్రసాదాలు గ్రహించడం అవుతుంది. మనను ఆశ్రయించుకొని వచ్చిన వాళ్ళు, వచ్చిన భక్తులందరూ కూడా సుఖశాంతులతో, భోగభాగ్యములతో, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో అందరూ శాంతంగా ప్రశాంతంగా ఉండాలి కనుక అందరి తరఫున మేమే కూర్చొని గణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం, లక్ష్మీ హోమం, ఆ తర్వాత సుదర్శన హోమం, ఇలాంటి హోమాలు, రుద్ర హోమం, ఇవన్నీ హోమాలు చేసి పూర్ణాహుతి ఆశీర్వచనం తీర్థప్రసాదాలు వినియోగం చేద్దామని సంకల్పం కలిగిందండి. నాకు చేస్తాను. గురువుగారు, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి మానస సరోవరం వద్ద వారి గోత్రనామాలతో పూజ చేయమని కోరితే వారికి మీరు సహకరిస్తారా? తప్పకుండానండి. మన సంకల్పమే సర్వేషాం భక్తజనానాం ఆగతానాం ఆగమిష్యమాణానాం అని చెప్తున్నాం. మనం నియమించుకున్న వాళ్లే కాకుండా ఉండబడేటువంటి ప్రజలందరి సుఖం గురించి, ప్రజలందరి క్షేమం గురించి మనం సంకల్పం చేస్తున్నాం కనుక ఆ సంకల్పంలో వాళ్ళ యొక్క భావాలను, మనస్సులో ఉండబడే భావాలను తెలుసుకొని ఆ అనుభూతిని పొందేట్టుగా భగవంతుని ప్రార్థించి తప్పకుండా వారి గోత్రనామాలతో అందరూ క్షేమంగా ఉండాలని చేస్తానండి, నేను హితుడిగా, పురోహితుడిగా. గురువుగారు, హరికథ చూడమని బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారితో మీ కైలాస యాత్ర విశేషాలను తెలియజేస్తారా? ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు కూడా మా ప్రయాణానికి ప్రధాన కర్తగా వెళ్ళి తీసుకుందామని అనుకున్నాము. ఆయన కూడా ఒప్పుకున్నాడు. దాని ప్రకారంగా ప్రయాణం చేస్తున్నామండి. ఇక్కడ వారితో నేను కోరాను, ఏమండి వచ్చారు, మేము మానస సరోవరం ఇలా వెళుతున్నాము, మీరు తప్పకుండా వచ్చేటువంటి భక్తజనులందరూ కూడా భక్తి జ్ఞాన మార్గం చేత మీ సందేశాన్ని అందించాలి. దయచేసి మీరు మా మాట కాదనకుండా రావాలని కోరానండి. కోరిన వెంటనే వారు కూడా సిద్ధం అని చెప్పేసి అన్నారు. తద్వారా వారు వస్తే ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉన్న కాలంలో కొంతకాలం భగవంతుడి యొక్క ధ్యానంలో నిమగ్నమై భగవంతుడి సేవకు ఇంకా ఉర్రూతలు ఊగుతూ ప్రయాణం చేసే శక్తిని ఆయన చెప్పే ఇతిహాసాలలో, పురాణాలలో, ఆయన జ్ఞానంలో ఉన్నదని నేను నమ్మి ఆ విధంగా విశ్వసించానండి. అటువంటి యొక్క భాగ్యం వచ్చిన వాళ్ళకి, ఆయన వచ్చినందుకు మాకు, తీసుకొచ్చినందుకు మీకు, విన్నందుకు, చూసినందుకు, కన్నందుకు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా అందరికి కలగాలని కోరికతో చేస్తున్నామండి. జూన్ నెలలో 2026 జూన్ 28వ తారీఖున ఇక్కడి నుంచి సంకల్పం చేసుకున్నామండి. ఈ సంకల్పం ప్రకారంగా మేమంతా కూడా ఆధ్యాత్మిక యాత్ర అనే సంకల్పం చేసుకున్నాము. ఆ సంకల్పంలో భక్తులు కూడా మాకు తోచిన ప్రకారంగా ఇప్పటికీ ఒక 60 మంది వరకు సమూహంగా కోరారు. మేము కూడా ఈ గ్రూపును 92 మంది కంటే ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. ఆ 92 మందిలో ఇంకా 32 మంది మీకు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. తద్వారా మేము వెళ్ళి ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఆ కార్యక్రమం చేయదలుచుకున్నామనండి. గురువుగారు, కైలాస మానస సరోవర యాత్రా విశేషాలని మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు తెలియజేశారు. మీకు ఆ కైలాసనాథుని అనుగ్రహంతో ఇంకా 3 సార్లు కైలాస యాత్ర చేయాలనే మీ సంకల్పం నెరవేరాలని, ఈసారి నేను కూడా మీతో కలిసి యాత్ర చేయాలనే నా కోరిక నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదములు గురుగారు.
శంచమే వజశ్చమే ప్రిజంచమేను కామస్తమే కామస్తమే సౌమనసత్తమే భద్రంచమే శ్రేయస్తమే వస్తత్యమే చతత్యమే అనేటువంటి వాక్యం చమక వాక్య ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం వల్ల ఆ భగవంతుడు 33 కోట్ల దేవతల అనుగ్రహం యాత్రికులందరూ కూడా కలిగి సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సుఖానుభవ సిద్ధిరస్తు, యాత్రా సంపూర్ణ ఫల సిద్ధిరస్తు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో తవారాధనం. హరికథా చూడామణి బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారితో కైలాస మానస సరోవర యాత్ర జూన్ 28, 2026. సంప్రదించండి 8977349696.